గత కొన్ని రోజులుగా అంటే రిజల్ట్ వచ్చిన ఆఫ్టర్నూన్ నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా చాలా మోటివేషనల్ వీడియోస్ కానీ చాలా మోటివేషనల్ మాటలు చెప్పేదాన్ని. ఆ రోజు నాకు స్పెసిఫిక్గా మన పార్టీ ఓడిపోయిందన్న ఒక బాధతో నేను చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. అది చాలామంది జనాల్ని కూడా హిట్ చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని బూత్ కామెంట్లు మాట్లాడినా, ఎంత తిట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఫ్యామిలీలో అందరూ చూస్తున్నా కూడా కొంతమంది నాకు మళ్ళీ ఆ బూత్ని స్క్రీన్ షాట్ పెట్టినా చాలా నేను ఫేస్ చేసి నేను వీడియోస్ చేయడం మాత్రం ఆపలేదు. ఏ రోజు ఒక వీడియో ఇవాళ ఒక 1 మిలియన్ రీచ్ అయ్యింది అంటే డెఫినెట్గా అంతమంది జనాల్ని ఆదరించింది అని అంటే నేను పర్సనల్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఒక వీడియోస్ వైరల్ అవుతున్నాయన్నా, లేకపోతే నేను చెప్పే మంచి బయటికి వెళ్తుందన్నా, లేకపోతే జనాలు ఆదరిస్తున్నారు అని అన్నా కూడా అన్ని విధాలుగా డెఫినెట్గా మనం మాట్లాడే దాంట్లో నిజం ఉంటుంది కాబట్టి అంత రీచ్ వెళ్తుందని నేను అనుకుంటాను. బేసిక్గా వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్స్ అన్నీ పక్కన పెడితే అంతమంది ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి వీడియోస్ అంటే ప్రజల ఆదరణ ఏదైతే ఉందో దానికి మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో కూడా స్పెసిఫిక్గా కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నన్ను చాలామంది చాలా ఘోరంగా, అంటే నేను ఎప్పుడు నా వీడియోలో మీరు గమనించండి, నేను ఎప్పుడు బూతులు మాట్లాడను, ఒకరి క్యారెక్టర్ అసోసియేషన్ చేయను, ఇంకొకరిని అనవసరంగా పద్ధతి తప్పు, ఆ లైన్ బార్డర్ తప్పు నేను ఏ రోజు మాట్లాడలేదు. జస్ట్ ప్రశ్నించాను అంతే. ప్రశ్నించడం అనేది మన హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనకు ఉన్నటువంటి హక్కును బట్టి నేను కొన్ని అగత్యాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రశ్నించాను. సో అదేం తప్పు కాదు. అయినా సరే చాలా ఘోరంగా నాకు బూత్ కామెంట్లు పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి బాధపడేదాన్ని కూడా నిజంగా చెప్పాలంటే. బికాస్ ఎప్పుడు మనం లైఫ్లో ఎప్పుడు ఒకరి మాట అనింది లేదు, మనం అనిపించుకుంది లేదు. మనం మాట అనకపోయినా కూడా చాలామంది మహానుభావులు పెట్టారు. అదే ఇంకొక అమ్మాయి అయితే గ్యారంటీగా సూసైడ్ చేసుకుంటుంది. అంత ఘోరంగా ఉంటాయి ఆ బూత్ కామెంట్. ఈ ప్రాసెస్లో నిజంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, రాజశేఖర్ రెడ్డి గారిని కానీ, పార్టీని కానీ అభిమానించే వాళ్ళు నాకు చాలా తోడుగా ఉన్నారు. పాపం వాళ్ళు కామెంట్స్ పెట్టిన ప్రతిసారి వీళ్ళు వెళ్ళి కొంతమంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్కి ఎవరైతే అబ్బాయి ఘోరంగా చంపేశారో అతని ఇంటికి వెళ్తుంటే కూడా ఆపేస్తున్నటువంటి తీరును చూస్తే నిజంగా మీరెల్లరూ పోనీ ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారో ఆయన వెళ్ళాడు అక్కడికి ప్లేస్కి. సరే, చాలామంది చెప్తుంది ఏంటంటే ప్రతి హత్యను రాజకీయానికి ఎందుకు కులుముతారు, రాజకీయంగా కులిమి ఎందుకు మాట్లాడతారు అని అన్నారు. ఓకే ఫైన్, రాజకీయంగా ఎవ్వరు కులమద్దు. అక్కడున్న ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంత ఘోరం జరిగితే వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించాడా? చెప్పండి. అంటే చచ్చిపోయిన వాళ్ళలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే మీరు పోరు, అంతే కదా. దగ్గరగా ఒక 18 అగత్యాలు జరిగాయి
చిన్నపిల్లల మీద ఈ నెల రోజుల్లో ఎక్కడైనా ఒక్కసారి కాకపోతే ఒక్క చోటికి మీరు వెళ్ళారా? వెళ్ళలేదు. అంతకుముందు పరిగెత్తేవారు, చీరలు పైకి కట్టుకొని, పంచెలు పైకి పట్టుకొని, లేకపోతే షర్ట్లు పైకి మడుచుకొని ఓ ఊగిపోయి చిన్నది చీమ చిటుక్కుమంటే పరిగెత్తారు. అంటే పదవులు వస్తే పరిగెత్తారనమాట. కోర్స్ నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఏంటి అనంటే వాళ్ళకి పదవులే కావాలి, ప్రజల కోసం రాలేదు. ఆ మాట చెప్తే అందరూ ఉలిక్కి, అమ్మో నువ్వు అంటున్నావు. కోర్స్ అంటాను. అంత హత్య నడి రోడ్డు మీద, ఈ హత్యకి మళ్ళీ ప్రూఫ్లు కూడా కావాలంటే ఇంకా వాడు ఇంకా మహానుభావుడే. రేపు వాడి ఇంట్లో జరిగినా కూడా మనం ప్రూఫ్ అంటే కూడా మనం ఏం చేయలేం. నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చేయి తల నరికేశారు కదా. ఏ రాజకీయం పులమకూడదు అనుకుంటే మీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళలేకపోయాడు? అట్లీస్ట్ బయటికి వచ్చి ఇంత అగత్యం జరిగినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారా? పనికి మళ్ళీ అన్ని ట్వీట్లు పెడతారు. అసలు అది ఎవడెవడో ఎవరి విషయంలో ఎవడు పర్సనలో ఏదో చేసుకొని వస్తే కూడా దానికి ఎన్ని ట్వీట్లు పెడుతున్నారో, ఎన్ని ఛానల్స్ వచ్చి మాట్లాడాయో. ఇంత ఒక పబ్లిక్ గా ఒక పర్సన్ ని ఇంత దారుణంగా, రాజకీయాలు అందరూ చేయొచ్చు, నేను కాదన్ను. ఏదో చిన్న గొడవ అయింది, లేకపోతే చిన్నగా కొట్లాడుకున్నారు, లోకల్గా ఏవో గొడవలు అయ్యాయి అని అంటే ఓకే ఫైన్, ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఇలా అడ్డగోళంగా నరికేసి చంపేసి ఇప్పటికి ఎన్ని అగత్యాలు జరిగాయి? ఈ నెల రోజుల్లో ఎన్ని అగత్యాలు జరిగాయి? ఎంతమంది కుటుంబాల మీద దాడులు జరిగాయి? ఎంతమంది కుటుంబాలు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు? ఇది గొప్పతనం, ఇది పెద్ద రాజకీయం. నేను ఒకడిని భయపెట్టాను, చంపేశాను, నేను మగాడిని అనుకుంటే అది నాకు తెలిసిన రాజకీయం కాదు, అది పెద్ద దమ్ము కూడా కాదు. ఇవాళ 144 సెక్షన్ వేశారు, ఆయన ఏమన్నా ఆపగలిగారా? పోనీ క్యాన్వైన్ తీసేశారు, ఆయన ఏమన్నా ఆపగలిగారా? పోనీ ఆయన వెనకాతలు వస్తున్న జనాలందరినీ, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఎక్స్ మినిస్టర్లని ఆపారు, జనాలు ఏమన్నా ఆగారా? పోనీ జనాల్ని ఏమన్నా రానియకుండా చేయగలిగారా? తెలుసు కదా జనాలందరికీ, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి వైపు మాట్లాడినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపున్నా కూడా చంపేస్తారని తెలిసినా కూడా జనాలు వచ్చారు అని అంటే. ఇందాక ఒక వీడియో చూసిన ఒక తాత, అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఎంత చక్క చిన్న బండి వేసుకొని, ఆ బండి మీద జెండా వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరినన్నా భయపెట్టగలిగి, ఎవరినన్నా ఆపగలిగారా? ఏమన్నా ఆగిందా? పొద్దున స్టార్ట్ అయ్యాడు వానలో, ఇప్పటికీ కూడా వినుకొండ వెళ్ళి ఆయనను కలవలేకుండా చేస్తున్నారు అని అంటే మీకు భయం. మీకు ఆ జనాలను చూసి భయపడే ఏకమైపోయి కూటమంతా కింద మీద బడి ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకొని బతిలాడుకొని ఆ మనిషిని ఒంటరిగా చెయ్యాలని చెప్పేసి, అది పెద్ద గొప్పతనమా? ఈవీఎంలు ఏం చేశారు? 60,000 ఈవీఎంలు అయితే 40,000 వాడేసి ఆ 20,000 ఈవీఎంలను ఏం చేశారు? మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఈయన లండన్ అయితే మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో, ఎవరెవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయో ప్రూఫ్లు ఉన్న రోజు డెఫినెట్ గా మాట్లాడతారో, అవి బయటకు వస్తాయి. అంతెందుకండి, ఒక్కసారి కాకపోతే ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఇదిగో మేము దమ్ముగా గెలిచాము అని అలా ఏ రోజన్నా చెప్పారా? చూసారా? ఒక్క వీడియో ఉన్న ఏదన్నా ఉంటే నాకు పంపించండి. చెప్పలేరు. ఈ అభిమానాన్ని తట్టుకోలేకే, ఈ అభిమానాన్ని చూడలేకే, సిద్ధం సభలకు వస్తున్న జనాల్ని చూడలేకే ఒడియమ్మ డెఫినెట్ గా మన పార్టీలు రూట్లు కూడా కదిలిపోతాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అందరు కలిపి చేశారు. అది అందరికీ తెలిసిపోతుంది. ఒక అపోజిషన్ పార్టీలో ఒక 11 సీట్లు వచ్చినటువంటి ఒక వ్యక్తి వెనకాతలో ఉన్నటువంటి అభిమానమేనా అది? చూసారా వీడియోస్? చూస్తున్నారా? నాకు తెలిసి చూస్తారులేండి, వీడియోస్ చూస్తారు, వాళ్ళు బాగా చూస్తారు. అలా చూసే కళ్ళ మంటలతోటే మీరు ఇలా చేశారు.
ఆయన ఏమన్నా ఆపగలిగారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 5 నెలలకో 6 నెలలకో సక్కదిద్దుకొని ఆయన రోడ్డు మీదకి వస్తారేమో అనుకున్నాం. ఒక నెల రోజులకే ఆయన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లేదంటే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో. ఇలాంటి బ్రదర్స్ నిజంగా ఎంత ఘోరాతి ఘోరంగా చంపేసి, నేనేం రాజకీయంగా మాట్లాడట్లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. మీరు అప్పుడు ఆ టైంలో చేయలేదా? మీకు చంపలేదా? నిజంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే చేశారా? ఇంత ఘోరంగా చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. పోయి వాళ్ళ ఇంటికన్నా పోయి పరామర్శించి వెళ్దామనే ఆలోచన ఎవరికి లేదు. ఇంకా ఆవిడైతే ఏకంగా ఆ హోమ్ మినిస్టర్ అక్క ఏం మాట్లాడుతుందో మహాతల్లి, నేను ఏమైనా బెత్తం పట్టుకొని తిరగాల అని అడుగుతుంది. బెత్తం పట్టుకొని తిరిగి నువ్వు కంట్రోల్కి తేలేనప్పుడు ఎందుకు ఆ పదవులు? ఎందుకు ఉండాలి ఆ పదవుల్లో? దేనికి ఉండాలి? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ వీడియోలు ఒకసారి నువ్వే చూసుకో, నేను చూపెట్టను. నువ్వే వెళ్ళి ఇట్లని అట్లని అర్రే ఒర్రే నా కొడకల్లారా అద్దిరా ఇద్దిరా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద మెసేజ్లు, ఊగిపోయి మైకులన్నీ అదిరిపోయేలా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో లేదా? కంట్రోల్లో లేని పదవులు ఎందుకు తీసుకున్నట్టు మా తల్లి నాకు తెలియక అడుగుతాను. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళిపోయారో తెలీదు. ఆయన 30,000 ఆడోళ్ళు తప్పిపోయన్నాడు. సుగాలి ప్రీతి కోసం అసలు మాట్లాడిన, అసలు సుగాలి ప్రీతి ఇష్యూ ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అయినా సరే మాట్లాడారే అనుకోండి. నిజంగా జనాల పక్షాన ఉండి మాట్లాడారు, కాదని నేను అన్నట్ల. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తెలియట్లేదా మీకు? తెలియట్లేదా చెప్పండి. పోనీ ఊగిపోయారే. నీకెందుకు 1 మంత్లోనే ఇంత చేస్తా అంత చేస్తా, తాట తీస్తా ఇది తీస్తా అని చెప్పారు కదా, ఎక్కడికి పోయారు మీరు? అసలు మాటలు వేరు, చేతలు వేరు. ఇప్పుడు కన్నా గుర్తించండి జనాలందరూ. వీళ్ళు ఎవ్వరు ప్రజలకి ఏమి చేయరు. వాళ్ళు వచ్చింది చేయడానికి కాదు, వాళ్ళు వచ్చింది వాళ్ళ కక్ష సాధింపుల కోసం. ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినట్టుగా ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా ఎవరన్నా ఇబ్బంది పెట్టారా అని చెప్పి అలా పర్సనల్ అసెస్మెంట్ చేసుకొని పర్సనల్ గ్రిడ్జ్ని బయటకు పెడుతున్నారు. కరెక్టే, సుగాలి ప్రీతి లాంటి వాళ్ళు రోజుకొకరు వస్తున్నారు ఇవాళ. సుగాలి ప్రీతి కన్నా ఘోరంగా చంపేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ. పోనీ ఇవన్నీ వదిలే, నా సుగాలి ప్రీతి దాన్ని ఏదన్నా తేల్చొచ్చు కదా. అంటే పేర్లు చెప్పుకొని రాజకీయంలోకి వస్తారు వీళ్ళు, వీళ్ళకి అలవాటు. కూటమి 2014లో ఏమీ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీ పదవులు పంచుకుంటారు. నీకింత నీకింత నీకింత. రాజకీయం పంచుకుంటారు. ఇదిగో నీకు ఈ పోస్టు, నీకు ఈ పోస్టు, నీకు ఈ పోస్టు. అలాగే కక్ష సాధింపులు సాధిస్తున్నారు. సాధించండి. నేను డే ఫస్ట్ నుంచి వీడియోస్ చేసింది కూడా మీరు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టద్దు అనేదే నా మెయిన్ మోటో. వాళ్ళు ఏం చేశారు పాపం? నీ పార్టీ జెండా నువ్వు మోస్తే నా పార్టీ జెండా నేను మోస్తాను. అది తప్పంటే ఎలాగా? సరే నీకు పగ ఉంది, ఓ దెబ్బేసుకో. ఇంకంతకన్నా ఏం చేస్తావు? ఓ దెబ్బేసుకో. ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతాను అంటే ఎంతమందిని నరుక్కొని వెళ్ళిపోతారు మీరు? నాకు అర్థం అవదు. ఇదేం రాజకీయం? నాకు చాలా మంది తల్లి నువ్వు ఇంత వీడియోస్ చేస్తున్నావు, నువ్వు జాగ్రత్త అని పెడుతున్నారు అని అంటే ఎలాంటి రాజకీయాన్ని తీసుకొని వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో? బీహార్ కంటే ఘోరం అయిపోయింది ఇవాళ. బీహార్ అన్న నయమేమో. ఇక్కడ జరుగుతున్నటువంటి రేపులు అవ్వచ్చు, అగత్యాలు అవ్వచ్చు. బేసిక్గా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని
అప్పులమయం 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 అని చెప్పేసి మిగతా స్టేట్లందరికీ ఒక ఒక ఇన్విటేషన్ ఇచ్చేశారు. వచ్చి ఎవడు ఇన్వెస్ట్ చేయకూడదు, వచ్చి ఎవడు ఏమి చేయకూడదు, ఇదంతా అమ్మేస్తున్నాడు అని ఒక నెగిటివ్ థింగ్ ఇచ్చారు. మరి అప్పులు చేస్తే నిర్మలా సీతారామన్ గారు చెప్పాలి కదా, మీరు చెప్పిన 14 లక్షల కోట్ల అప్పులు ఏవి? వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి అనౌన్స్ చేశారు 4 లక్షల కోట్ల అప్పులే అని? దానికి ముందు 2019లో మీరు 2 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇవన్నీ క్యాలిక్యులేషన్సే, నేనేదో నోటితో అప్పులు అని చెప్తే అవ్వదు. ఈ అబద్ధ మాటలు నమ్మేశాం మనం. ఎవడొస్తాడు ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి? ఎవరు రారు, మీరు వచ్చినా రారు, ఎవరు రారు. ఎందుకంటే మీరు అంత బ్యాడ్ ప్రమోషన్ చేశారు ఆంధ్రప్రదేశ్ మీద. చదువుకున్న వాళ్ళకి, ఎడ్యుకేటెడ్స్ కి తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని. మీరు చేసిన ఇదికి ఏం తెలుస్తుంది? డెవలప్మెంట్ అంటే ఇదే డెవలప్మెంట్. వీళ్ళు కోరుకునే డెవలప్మెంట్ ఇదే. చంపుకొని ఏదో రెడ్ బుక్ అంట, రెడ్ బుక్ లో ఏంటి రాసుకున్నాడో మహానుభావుడు నాకు తెలియదు. కానీ మళ్ళీ ఎన్ని కేసులు ఉంటే ఎన్ని ఇచ్చేస్తే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అంటారు. రేపు ఆగస్టులో ఎప్పుడో నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. ఇప్పుడు ఈ చంపినోడికి ఇచ్చేస్తారేమో. ఎంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో చూడాలి మరి. అన్న నేను మర్డర్ చేసిన అన్న, నాకు నామినేటెడ్ పెద్దది ఇవ్వండి. లేకపోతే అన్న నేను ఇదిగో ఆడపిల్లని రేప్ చేసిన అన్న, నాకు నామినేటెడ్ ఇవ్వండి అంటే వీళ్ళు ఇస్తారేమో. నేను ఆలోచించేది అది. ఏది ఆగవు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చారు అని అంటే 1 నెలలోనే ఇంకా మీరు అన్ఫిట్ ఫర్ గవర్నమెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఆయనేమి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి కాదన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. ఆయన రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తే ఎలాగుంటుందో, స్టేట్ దద్దరిల్తుందన్న విషయం కూడా మీకు తెలుసు. తెలిసే ఇవన్నీ కావాలని చీప్ ట్రిక్స్. ఏవి ఆగవు, ఏవి ఆపాలన్నా ఆగలేవు. ఆయన్నైతే ఆపలేరు. అదైతే ఓపెన్ గా చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి రావడం, అసలు ఇవాళ వీడియోస్ చూస్తే నాకే మర్చిపోయింది. నిజం అనిపించింది. వీళ్ళు గ్యారంటీగా ఈవీఎంలు ట్రాప్ చేసి ఉంటారు అంతే, లేకపోతే వీళ్ళు ఎప్పుడు గెలవాలి అనిపించింది నాకైతే. సో నేనైతే డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అండగానే ఉంటారు. ఆయన ఎవరిని వదిలేరు. ఇవాళ పరిగెత్తుకుంటూ వచ్చారు అని అంటే అర్థం ఏంటి? ఆయన రాజకీయాలు చేస్తారు కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు. ఇంకా అడ్డగోలుగా చంపుకొని వెళ్ళిపోదాంలే కార్యకర్తల్ని, జనాల్ని, అందరినీ అని అనుకుంటున్నారు. ఏవి జరగవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కన్సేగ చేస్తే ఏమవుతుందో కూడా అందరికీ తెలుసు. అంటే చంపుకోవడం రాజకీయం కాదంటున్నా. నా ఓవరాల్ పాయింట్ అది. మీరు కొట్టారు మళ్ళీ మేము కొట్టాలి, మీరు చంపారు మళ్ళీ మేము చంపాలి, ఇలాంటి రాజకీయాలు వద్దనే చెప్తున్నా. నా పాయింట్ కూడా అదే. నువ్వు ఎందుకు వచ్చావు తల్లి లైవ్లోకి అంటే ఇందుకే వచ్చాను అని చెప్తున్నా. ఇప్పుడు మీరు కొడతారు, మీరు కొట్టమనే ఉద్దేశం ఏంటి? మేము కొడుతున్నాము, మీరు కూడా కొట్టండి, తర్వాత చంపుకోండి అని కదా జనాల్లోకి మీ ఆలోచనని తీసుకొని వెళ్తున్నారు. ఇలా కొట్టుకుంటూ చంపుకొని వెళ్తే ఇంకా రాజకీయం ఏముంది? యాక్చువల్లీ ఉత్తరాంధ్ర చాలా ప్రశాంతంగా ఉంది. బేసిక్గా ఎప్పుడు ఉత్తరాంధ్రలో ఈ అడ్డగోలుగా నరుక్కోవడాలు ఇలాంటివి ఏం లేవు. కానీ నిన్న గాజువాకలో ఒక వికలాంగుడిని తరిమి మరీ చంపారు.
మరి ఆ ఊరే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తున్నారు? ఆయనకంటే అత్యధిక ఓట్ షేరింగ్ వచ్చిందంట. మరి ఆయనకి ప్రెసిడెంట్ ఏదో ఇచ్చినట్టు ఉన్నారు. ఎందుకు ఇట్లా అడ్డంగా నరకేమనా? నా క్వశ్చన్ ఒకటే, సరే మీ వాళ్ళు ఎవరు చంపట్లేదు, మీ పార్టీ వాళ్ళు చంపట్లేదు, ఓకే ఫైన్, మరి మీరు ఎందుకు వెళ్ళి కలవట్లేదు వాళ్ళని? అది నా పాయింట్. రాజకీయాలు ఎవ్వరు కురుముకోవద్దు, ఓకే. రాష్ట్రంలో లేకపోతే నీ నియోజకవర్గంలో ఒక మనిషి చచ్చిపోతే అంత ఘోరంగా నువ్వెందుకు వెళ్ళలేదు? ఒకటి, పదవుల్లో ఉన్నాం కదా, ఇంకేందులో జనాన్ని గాలి వదిలేసన్నా ఉండాలి. రెండు, అయితే మీకు సంబంధించిన వాళ్ళు చేసి ఉన్నా ఉండాలి. మూడు, పోతే మమ్మల్ని తంతారు గ్యారంటీగా ఆ కోపంతో అన్న ఉండాలి. ఈ మూడిట్లో ఏదో కంపల్సరీగా ఉండాలి కదా. సో నేను అడిగేది అదే, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి, అందుకని మీరు వెళ్ళట్లేదు. ఇంకేంటి రాజకీయం? ఇక్కడ అర్థం అయిపోతుంది కదా. రాజకీయం అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి, ఇట్ట కాదు. ఇది అసలు రాజకీయమే కాదు, రౌడీ రాజకీయం, గుండా రాజకీయం అన్నారు కదా, దీన్ని అంటారు రౌడీ రాజకీయం, గుండా రాజకీయం అంటే. సరే చేసుకోండి, చంపుకోండి, ఎంతమందిని చంపుకుంటారో, ఎంతమందిని ప్రాణాలను తీసుకుంటారో తీసుకోండి. ఎక్కడో ఒక చోట పులి స్టాప్ అయితే పడాలి కదా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు పులి స్టాప్ పెడతారు, మీకు పెడతారన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. సారీ మేడం, మాకు కావాల్సింది 4 things: మంచి మందు, బెట్టింగ్స్, సినిమా, రియల్ ఎస్టేట్. అదే కదా మీకు కావాల్సింది, అదే ఇస్తున్నారు వాళ్ళు కూడా, తీసుకోండి, పోయిందేముంది. ఇంకా మందు వస్తుందంట కదా, మంచి మందు, అదే రేటుకి, సేమ్ రేట్కి మందు ఇస్తామని చెప్పారు. పోనా ఈ నెలలో అన్న మందు బాబులు సాటిస్ఫై అయ్యారా? మీ అందరికి మంచి మందు వచ్చిందా? వస్తుందని కూడా నేను అనుకోను. గుడ్ ఈవినింగ్ మేడం నితీష్, గుడ్ ఈవినింగ్. సో చాలా దారుణం, చాలా దారుణాతి దారుణం. ఎవడన్నా హ్యుమానిటీతో మాట్లాడాలనుకుంటే అంత పాపం అక్కడ వాళ్ళు చెప్తుంటే, అరే వద్దురా, కొట్టకండ్రా, ఆడు పాపం కొడుతున్నాడేమో అనుకున్నాడంట. కత్తితో ఒకే దెబ్బకి చేయి తెగి పడడం అంటే వాడు ఎంత ప్లాంట్గా ఉనింటాడు, ఎంత కక్షతో ఉనింటాడు. ఆ అబ్బాయికి ముందే తెలుసంట, ఆ బ్రదర్కి. అయినా కూడా చంపే వరకు ఎందుకు వెళ్తారులే, మనిషిని ఎందుకు చంపుతారులే అనుకున్నారట. ఎవరైనా అంతే కదా, చంపేస్తారంటే నిజంగా చంపేస్తారని అనుకుంటామా? ఎంత కక్ష. అక్కడే పోలీసులు, వాళ్ళకి మాత్రం దండం పాపం. ఎందుకు ఆ రిజైన్ చేసినా సరిపోతుందేమో. ఎంత ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. సో ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఓకే, ఆడుకోండి, ఎన్ని రోజులు ఎంతమందిని చంపుతారో. డెఫినెట్గా కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఫేస్ చేయక తప్పదు. చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు అని, మరి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. మరి దాన్ని ఏమంటారు? అది ఇబ్బంది కాదా? అది ఇబ్బంది కాదా? ఎవరికి కనిపించలేదా? ఒక సీఎం కొడుకు అప్పటికే తండ్రి చచ్చిపోయిన బాధలో ఉంటే ఇష్టాచారంగా రోడ్డు మీదకి తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టి ఆయనని అర్ధాంతంగా తీసుకెళ్ళి ఆయనను జైల్లో వేసి అన్ని నెలలు, ఒక్కరోజు ఉంటే తెలుస్తుంది జైల్లో మనం. నువ్వు 2 నెలలు ఉండలేకపోయావు, నువ్వు అంత ఘోరం చేసి. మరి అది అడిగామనుకోండి, అది తప్పు కాదంట, అది డమ్మీ కేసు. మరి ఇవేంటి ఆయన మీద పెట్టినవి డమ్మీ కేసులు కదా? అవన్నీ ఇబ్బంది పెట్టడం కదా?
వినుకొండ ప్రజలు ఆల్రెడీ చెప్పేశారు మేడం, మేము ఓటు వేసి తలలు వంచాం, ఏం చేస్తారో చేసుకోండి అని అన్నారు మేడం. మరి అంతా ఏం చేస్తారండి? ఇప్పుడు ఓట్లు వేశారు, ఓడిపోయారు, పోనీ వాళ్ళు మన పార్టీ వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ఏం చేయాలి మీరే చెప్పండి. నేను ఓటేసాను, లేదా మీరు ఓటేశారు, ఓటేసినందుకు వచ్చి చంపేస్తానంటే ఎవడేం చేయగలుగుతాడు? ఇప్పుడు ప్రతి ఊర్లో అన్నప్పుడు ప్రతి చోట బయటికి వెళ్తుంటాం, వస్తుంటాం, కాపు కాసుకొని చంపేయడానికి రెడీగా ప్లాన్ చేసుకొని ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అంటున్నాను నేను. అదే చెప్పారు ఆ ప్రజలు కూడా. ఇంకా ఏవో 5 మందిని పేర్లు చెప్పాడంట వాడు, 5 మందిని చంపేస్తాము అని చెప్పేసి. ఆ 5 మంది అన్న దయించి వాళ్ళకన్నా సెక్యూరిటీ ఇవ్వండి. నాకేమిస్తారో నాకు డౌటే. లేకపోతే అట్లీస్ట్ మీరు కూడా ఎక్కడన్నా ఊరు వదిలి పారిపోండి, ఎక్కడికన్నా వెళ్ళండి సేఫ్గా, వాళ్ళ కళ్ళ ముందు తిరక్కండి. ఇంకెవరు వైఎస్ఆర్సీపీ అన్నోళ్ళు ఎవరు తిరక్కండి రాష్ట్రంలో, అది వాళ్ళ ఉద్దేశం. ఎక్కడన్నా వెళ్ళి ఏ తెలంగాణలోనో లేకపోతే బీహార్లోనో వెళ్ళి దాక్కోండి. బీహార్లో అన్నా మనకి సేఫ్టీ ఉంటుందేమో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే సేఫ్టీ లేదు. చాలా ఘోరంగా ఉంది. కొన్నిసార్లు పాపం వీడియోస్ ఏమన్నా కూడా నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏం మాట్లాడతాం, ఎంతకని మాట్లాడతాం? ఇంత ఘోరంగా అన్యాయాలు జరుగుతుంటే ఏం మాట్లాడగలుగుతాం? ఇప్పుడు అసలు కొన్ని అయితే పొద్దున్న లెగ్గానే ఆ వీడియోస్ చూసినప్పుడైతే అసలు ఆ రోజంతా డల్గానే ఉంటుంది మనిషి. ఏంది అసలు ఇది ఇంత ఘోరంగా చంపేస్తున్నారు అని. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ, లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్కటైతే చెప్పగలుగుతాను, గుండె ధైర్యంతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్టీగా ఉండండి. ఎవరో మనకి సేఫ్టీ ఇవ్వరు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. లాండారాలు అంతా పడుకొని నిద్రపోతున్నారు, లేకపోతే సన్మానాలకి ఎక్కడికో మేకప్లకి వాటికి వీటికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి పాపం లా అండ్ ఆర్డర్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదు, చచ్చిపోయింది. సో మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాల్లోనే ఉన్నారు తప్పితే జనాలకి ఆ సూపర్ 6 ఎట్లా పోయిందో, వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు ఎట్లా పోయినాయో అర్థం చేసుకోండి. పోనీ సిచ్యువేషన్ అన్నా అర్థం చేసుకోండి. ఇలాంటి ఘోరాలు వస్తుంటే ఆ రాష్ట్రపతి, ఆ ప్రధానమంత్రి, ఎందుకంటే ఆ కూటంలో వాళ్ళు ఉన్నారు, చూడట్లేదా? ఇవాళ చీమ చిటుకుమంటేనే వీడియోస్ వస్తున్నాయి, ఫేస్బుక్లో లైవ్లోకి వెళ్తున్నాయి. ఇవన్నీ ఏ రాష్ట్రం చూడట్లేదంటారా? ఇంగ్లీష్ మీడియా కూడా కోడై కూస్తా ఉంది. ఇంత ఘోరంగా చంపేశారు, ఇంత అన్యాయం జరిగింది, టీడీపీ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఎవరు చూడకుండా ఉంటారు? అందరూ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. సో ధైర్యంగా ఉండండి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు, ఆయన జనాలకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఈలోపు మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన సేఫ్టీలో మనం ఉండాలి. సో ఆ భయ ఎవరైతే చనిపోయారో ఆ భయం పాపం మనశ్శాంతిగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మాటలు, పాపం ముసలి వాళ్ళు ఇద్దరు వాళ్ళు బాధపడుతుంటే కూడా చాలా బాధేసింది నాకు. అంత చేదుకొచ్చిన కొడుకు చచ్చిపోయాడంటే ఆ క్షోభ ఎవరు తీరుస్తారు? ఎవ్వరు తీర్చలేరు. సో అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ దయించి ఆ ఫ్యామిలీకి అండగా నిల్చోండి, ఏమైనా చెయ్యాలన్నా కూడా చెయ్యండి. అక్కడ మన పార్టీ వాళ్ళు ఎవరున్నా కూడా హెల్ప్గా ఉంటారు, ఒకరికొకరు మనం హెల్ప్, అంతకు మించి ఇంకోటి లేదు. సో డెఫినెట్గా